రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండి రైతులు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10, 2026న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద విజయ్ విహార్ ప్రాంగణంలో ఘనంగా వరుణ యాగం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అసలు ఏంటి వరుణ యాగం, దీని వెనుక అసలు విశిష్టత ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సనాతన హిందూ సంప్రదాయంలో ప్రకృతి శక్తులను దైవంగా భావించి పూజించడం మన ఆనవాయితీ. అందులో వరుణదేవుడు వర్షానికి, నీటికి అధిపతి. వరుణ యాగం అంటే వానదేవుణ్ణి శాంతింపచేసి సమృద్ధిగా వర్షాలు కురిపించారని కోరుతూ చేసే ఒక ప్రత్యేక వైదిక ప్రక్రియ. ఋగ్వేద కాలం నుండే కరువు ఏర్పడినప్పుడు, జలాశయాలు ఎండిపోయినప్పుడు వర్షాల కోసం వరుణ జపం, వరుణ యాగం చేయడం పురాణ ప్రసిద్ధం. మేఘాలు కరిగి సకాలంలో వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడాలని, తద్వారా లోక కళ్యాణం జరగాలని ఈ యాగం చేస్తారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా నాగార్జున సాగర్ తీరంలో ఈ యాగాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. రైతుల శ్రేయస్సు కోసం నదులు, చెరువులు, జలాశయాలు మరియు భూగర్భ జలాలు నీటితో నిండడం కోసం, దేశం సుభిక్షంగా ఉండడం కోసం పూజను చేపట్టడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ వరుణ యాగానికి వేల సంవత్సరాల పురాతనమైన చరిత్ర మరియు బలమైన పౌరాణిక ఆధారాలు కూడా ఉన్నాయి. మన ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదంలో వరుణదేవునికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కేవలం నీటికి మాత్రమే కాకుండా విశ్వంలో ఉన్న నైతిక వ్యవస్థను మరియు ప్రకృతి సమతుల్యతను కాపాడే సర్వోన్నతమైన అధిపతిగా వర్ణించబడ్డాడు. జలచక్రం సక్రమంగా సాగి ఋతువులు సరిగ్గా రావాలంటే వరుణి అనుగ్రహం తప్పనిసరని వేదకాలం నుంచే విశ్వసిస్తూ ఉన్నారు. రామాయణంలో కూడా వరుణుని ప్రస్తావన వస్తుంది. శ్రీరాముడు లంకకు వెళ్లడానికి సముద్రంపై మార్గం ఇవ్వాల్సిందిగా కోరుతూ సముద్ర తీరాన కూర్చొని 3 రోజుల పాటు వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. ఆ తర్వాతే సముద్రంపై వంతెన నిర్మించటానికి మార్గం సుగమమైంది. మరొక ప్రధానమైన ఉదాహరణ ఋష్యశృంగ మహర్షి చరిత్ర. పూర్వం లోమపాద మహారాజు పాలనలోని అంగదేశంలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఋష్యశృంగ మహర్షి వరుణయాగం లేదా పర్జన్య శాంతి యాగం చేశారు. ఆయన ఆ భూమిపై అడుగుపెట్టి యాగం ప్రారంభించగానే ఎండిపోయిన నేలలపై భారీ వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా మారింది. నాటి నుండి కరువు పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఈ యాగాన్ని ఒక వైదిక పరిష్కారంగా కొనసాగిస్తున్నారు. ఇవే కాకుండా మహాభారతంలో ఖాండవ వనాన్ని దహనం చేసే సమయంలో అర్జునుడికి వరుణదేవుడు అత్యంత శక్తివంతమైన గాండివం అనే విల్లును, అక్షయ తూణీరాలను ఇచ్చాడని చెప్పబడింది. భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు తన పెంపుడు తండ్రి నందుణ్ణి వరుణలోకం నుండి విడిపించిన ఘట్టం ద్వారా వరుణుని జలాధిపత్యం స్పష్టమవుతోంది. ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి ఏర్పడినప్పుడు లోక కళ్యాణం కోసం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండడం కోసం పూర్వీకుల నుండి నేటి వరకు కొనసాగుతున్న ఒక గొప్ప నమ్మకమైన, శక్తివంతమైన పూజా విధానమే ఈ వరుణ యాగం.